ఎటువంటి స్వార్థం లేకుండా తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడో ఆ వ్యక్తికి ఫలితం అనేది ఆ భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి లాభం ఆలోచించకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ పొత్తు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంటారు. మరో విషయం తెలియజేస్తున్నా, ఈ సభాముఖంగా శ్రీకృష్ణుడి చేతి నుండి వచ్చే విష్ణు చక్రం, అర్జునుడి విల్లు నుండి వచ్చే బాణం, ఎన్డీఏ కూటమి నుండి వచ్చే మన అభ్యర్థుల విజయం ఎవరు ఆపలేరు. ఇది సత్యం. మరో విషయం తెలియజేసుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మాటి మాటికి మేం సింగల్ గా వస్తున్నాం అంటున్నారు. వీళ్ళకి మన పురాణాలని సమాధానిస్తున్నా. రావణాసురుడు పైన యుద్ధంకి వెళ్ళినప్పుడు శ్రీరాముడు సింగల్ గా వెళ్ళలేదు. అతనితో